మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళిక రచిస్తున్నారు. ప్రస్తుతం గుంటూరు జిల్లాకు వెళదాం. అక్కడ పరిస్థితి ఏంటో మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, భారీ వర్షాలు కురిసినప్పుడు జలాశయాల నుంచి ఎన్ని లక్షల క్యూసెక్ నీరు సముద్రంలోకి భారీ వృధాగా పోతుందో మనం చూస్తూనే ఉంటాం. సో ఇక్కడేమో తాగడానికి అలాగే సాగునీటికి కటకట్లాడే పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 38,000 పైచిలకు చెరువులు ఉన్నా నీటిని ఒడిసిపట్టుకునే పరిస్థితిలో ఉన్నాం. సో గుంటూరు జిల్లా వ్యాప్తంగా సిచ్యువేషన్ ఏంటి? ఎన్ని చెరువులు ఉంటాయి? ఎన్ని కబ్జాకు గురయ్యాయి? ఎన్ని పుడుకుతెత్తులతో ఉన్నాయి? సో ఓవరాల్గా ముందుకు వెళ్లే విధంగా అన్ని చెరువులు నింపే విధంగా అధికారులు ఎలాంటి ప్రణాళిక రచిస్తారనుకోవాలి? అంటే సతీష్, ఏదైతే గుంటూరు జిల్లా ప్రధానంగా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి మాత్రం చెరువులైతే మాత్రం 1,000 దాకా ఉన్నట్లుగా కూడా మనకి లెక్కల్లో తెలుస్తూ ఉంది. ఇరిగేషన్ శాఖ ఇచ్చినటువంటి సమాచారం మేరకు. అదేవిధంగా కూడా ఇక్కడ ప్రధానంగా ఏంటంటే గ్రామీణ వాతావరణ నేపథ్యంగా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కువ మంది కూడా ఇక్కడ 70% పీపుల్ మొత్తం కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. అదేవిధంగా కూడా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు తాగునీటి వసతి కూడా అవసరం అవుతున్నటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ ఎక్కడికక్కడ కూడా ఏదైతే చెరువులు ఉన్నాయో, చెరువులు అంటే గతంలో అయితే ఊరికి దూరంగా చెరువుల్ని ఏర్పాటు చేసేవాళ్ళు. 5 ఎకరాలు లేదా 10 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసేవాళ్ళు. అది ఈరోజు ఆ గ్రామాలు విస్తరించడం వల్ల ఇప్పుడు ఏదైతే ఊరికి దూరంగా ఉన్నటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఊరికి మధ్యలో ఉంటున్న నేపథ్యంలో మెల్లమెల్లగా కూడా అక్కడైతే మాత్రం ఆ చెరువులు ఏవైతే ఉన్నాయో చెరువులన్నింటినీ కూడా మెల్లమెల్లగా కబ్జా చేస్తున్న పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ మాత్రం చాలా వరకు అంటే ఉన్నటువంటి చెరువుల్లో చాలా వరకు కూడా కబ్జాకి గురైనట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా కూడా ఇక్కడ వర్షాధారితంగా మాత్రమే చెరువులు ఉండేటువంటి పరిస్థితి అయితే గతంలో ఉండేది. అంటే ఈ చెరువులు ఏర్పాటు చేయడంలో ప్రధాన కారణం ఏంటంటే గ్రామాల్లో వర్షం పడినప్పుడు ఆ వర్షం నీరు మొత్తం కూడా చెరువుల్లో స్టోర్ అయి ఉండటం మూలాన ఆ వాటర్ని ఉపయోగించుకొని తాగునీటి అవసరాలు అదేవిధంగా కూడా సాగునీటి అవసరాలకి ఉపయోగిస్తున్న పరిస్థితి అయితే ఉండేది. ప్రధానంగా కూడా మనం పల్నాడు ప్రాంతం కనుక చూసుకున్నట్టయితే పల్నాడు ప్రాంతంలో ఎక్కువగా కూడా ఈ చెరువుల మీద ఆధారపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ పత్తిపాడు నియోజకవర్గాన్ని కనుక చూసుకున్నా కూడా వీళ్ళు ఎక్కువగా కూడా చెరువుల మీద ఆధారపడే వ్యవసాయం చేయటం కానీ అదేవిధంగా కూడా సాగునీటి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా వాళ్ళు ఈ చెరువులకు సంబంధించిన వాటర్ మీద ఆధారపడి ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవి మెల్లమెల్లగా కూడా పూడిక ఏర్పడటం, ఆ తర్వాత వీటిని పట్టించుకునేటువంటి పరిస్థితి లేకపోవటం, ఆ తర్వాత వీటిలో తూటాకు రావటం, వీటన్నిటి మూలాన కూడా మెల్లమెల్లగా కూడా చెరువులను ఒక పద్ధతి ప్రకారం కూడా కొంతమంది కావాలని కూడా ఈ విధంగా వాటిని రెనోవేషన్ చేయకుండా ఆపటం మూలాన అవి కబ్జాకు గురి చేసుకునే అవకాశం అయితే కలిగింది. ఈ విధంగా చాలా వరకు చెరువులు కబ్జాకు గురైనటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా మనం పల్నాడు ప్రాంతాన్ని చూసుకున్నట్టయితే మాచర్లకు అత్యంత సమీపంలో నాగార్జున సాగర్ ఉంటుంది. కానీ మాచర్ల అదేవిధంగా సమీపంలో ఉంటున్న గురజాల ప్రాంతంలో మాత్రం ప్రజలు తాగునీటికి కటకట్లాడుతున్న పరిస్థితి ఉంటుంది. ఒక పక్కన కృష్ణా జలాలు పారుతూ ఉన్నప్పటికీ కూడా మరో పక్కన అక్కడ సమీపంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచినీరు కూడా దొరికినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా చేయాలనే లక్ష్యంతో ఎన్డీఏ కూటమి ముందుకు పోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ క్రమంలోనే అసలు ఈ ఏదైతే చెరువులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనే దాని మీద మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేశారు. దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసినటువంటి క్రమంలో చాలా వరకు కూడా చెరువులు కబ్జాకు గురైనట్లు అదేవిధంగా కూడా వాటికి సరైనటువంటి విధంగా కూడా వాటిని డెవలప్మెంట్ చేయకపోవడం మూలన అవి ఆ విధంగా ఉన్నట్లు కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే సమీపంలో ఉన్నటువంటి రిజర్వాయర్ దగ్గర నుంచి కాలువల్లోకి వాటర్ వస్తున్నటువంటి నేపథ్యంలో మొన్నటికి మనం చూడవచ్చు కృష్ణానదికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా వరదలు వచ్చినాయి. ఆ వరద వచ్చిన తర్వాత కృష్ణా నుంచి శ్రీశైలం డ్యామ్కి, శ్రీశైలం నుంచి నాగార్జున డ్యామ్కి వచ్చినాయి. నాగార్జున డ్యామ్ నిండిన తర్వాత గేట్లన్నింటినీ కూడా ఎత్తివేసిన పరిస్థితి అయితే కనపడింది. అయితే ఆ వాటర్ మొత్తం కూడా లక్షల క్యూసెక్ల వాటర్ ఏదైతే ఉందో ఈ లక్షల క్యూసెక్ వాటర్ మొత్తం కూడా సముద్ర పాలైనటువంటి పరిస్థితి. అదే కనుక అక్కడ ఏదైతే రిజర్వాయర్ నుంచి కాలువల నుంచి మళ్ళీ కూడా వీటికి ఎక్కడెక్కడైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువులన్నిటి కూడా అనుసంధానం చేస్తూ కనుక ఒక వ్యవస్థను కనుక ఏర్పాటు చేసినట్లయితే మాత్రం పూర్తిగా కూడా ఆ నీరు మొత్తం కూడా ఏంటంటే మనకు ఉపయోగపడేది. ప్రధానంగా కేవలం నీరు లభ్యతే కాదు, సాగునీరు అవసరాలు తీరటమే కాకుండా కూడా నీరు స్టోరేజ్ చేయడం వల్ల భూగర్భ జలాల పెంపు ఎక్కువగా ఉండటం వలన ఆ సమీప ప్రాంతాలన్నీ కూడా ఎక్కువగా కూడా ఫెర్టైల్ ల్యాండ్లుగా మైదాన ప్రాంతాలుగా అదే విధంగా కూడా ఈ ఏదైతే సాగుకి చక్కగా పనికొచ్చే విధంగా కూడా తయారైనటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం
ఏదైతే ఈ చెరువులకు సంబంధించిన అంశాన్ని మాత్రం చాలా సీరియస్గా తీసుకొని ప్రజెంట్ అయితే మాత్రం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక ప్లానింగ్తో ముందుకు వెళుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా త్వరలోనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ప్రక్షాళన చేసే కార్యక్రమం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. అది మొత్తంగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిస్థితి. ఇక రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు ఇప్పటికే చంద్రబాబు